క్రీస్తునందు ప్రేమను వర్లారా యేసుక్రీస్తునామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. పోయిన ఆదివారము దేవుడు ఇచ్చిన వర్తమానము ప్రవర్తన మరియు జీవన విధానము, అది ఆ వాక్యములో 5 విషయాలు మనం మాట్లాడుకున్నాము. 5. మొదటిది దేవునికి తగినట్లుగా, రెండవది ప్రభువునకు తగినట్లుగా, మూడవది ఆత్మానుసారముగా, నాలుగవది ప్రవర్తన యందు భయభక్తులు గలవారై, 5వది సువార్తకు తగినట్లుగా. ఈ దినాన జీవన ఈ విధానము మరియు ప్రవర్తనలో ఇంకొక 5 విషయాలను దేవుడు దాచి ఉంచి ఉన్నాడు. ఆదివారం దినమున దేవుడు చెప్పడానికి అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఈ లైవ్లోనికి వచ్చిన వారందరికీ ప్రేమపూర్వక వందనాలు. ఈ దినమున దేవుడు సిద్ధపరిచిన ఈ ఆదివారమున వాక్యము కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, స్తుతి స్తోత్రము దేవా. అయా, పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారంలో నడిపించావు. అలాగే వర్తమానాన్ని నువ్వు మరలా మాకు అయా పోయిన వారమున ఏదైతే జీవన విధానం ప్రవర్తనలో 2వ భాగముగా ఇచ్చి ఉన్నావు, అందును బట్టి స్తోత్రం. 2వ భాగములో ఉన్న 5 విషయాలు, 5 మాటల గురించి తెలుసుకునేలాగున సహాయము దయచేసి నీవు నడిపించమని, ముందుకు నడిపించమని సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరం దీవించును గాక. జీవన విధానము ప్రవర్తన, ఈ 2వ భాగంలో జీవన విధానము ప్రవర్తనలో 2వ భాగం విషయాల గురించి ధ్యానం చేద్దాము. నూతన జీవము పొందిన వారైతే, క్రైస్తవులు బిడ్డలుగా ఉన్నవారు ఎలాగుండాలని, పిలుపునకు తగినట్లుగా ఉండాలని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో ఆ మాట ఉంది. ఆ మాట సరముగా చూస్తే దేవునికి తగినట్లుగా అని ముందు పోయిన వారం చెప్పుకున్నాము. నూతన జీవము పొందిన వారై రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. జీవన విధానము ప్రవర్తనలు మనము నూతన జీవం పొందిన వారమై ఉండాలి. మనలను నూతన పరిచాడు దేవుడు. ఇంకొక వచనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టిగా మారతాము, పాతవి గతించిపోతాయి అని చెప్తున్నాడు దేవుడు. ఆయన యందు మనం ఉండిన ఎడల ఆయన మనతో ఉండును, మనము నూతన సృష్టిగా ఆయన చేస్తాడు మనల్ని. ఈ భూమి ఎప్పుడైతే అంతమవుతుంది, ఈ భూమి గతించిపోయి ఆయన క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిను ఎలాగ కలుగు చేసి దాంట్లో పాలిస్తాడు, అలాగనే మన జీవితమును కూడా ఇక్కడ నూతన సృష్టిగా మారుస్తానంటున్నాడు. జీవన విధానము ప్రవర్తనలో మనము దేవునికి తగినట్లుగా ఆయనకు తగినట్లుగా జీవించుటకు ఎలా జీవించాలని ఉంది. ఇక్కడ ఆయన తగినట్లుగా జీవించాలని పోయిన ఆదివారం మొదట 5 పాయింట్లు. ఇప్పుడు మనము యేసుక్రీస్తు వారు నూతన పరిస్తే ఎలాగుంటాము, ఇవి వాక్యము. ఇది నూతన జీవము పొందిన వారముగా ఉంటాము, నూతన సృష్టిగా మనం ఉంటాము. మనల్ని నూతన సృష్టిగా పాతవి గతించేలాగా చేసి పాత వాటిని పాతిపెట్టి ఇచ్చి బాప్తిస్మం పొందిన తర్వాత దేవుడు అనుగ్రహించినది ఏంటిది? నూతన జీవము, నూతన సృష్టి. అలాగా జీవిస్తూ ఉంటే అలాగా మనము ఆ జీవమును, ఆ నూతన సృష్టి అంటే ఎంత ఈ భూలోకము దేవుడు చేసి ఉన్నాడో, ఈ భూలోకములోనే ఎంత అందముగా ఉంది ప్రకృతి, ఎంత మనము చూస్తున్నప్పుడు ప్రకృతి ఎంత అందముగా ఉండిద్ది. అలాగనే ఇంత ప్రకృతి అందమును, లేకపోతే ఈ భూలోక సృష్టిని దేవుడు చేసిన దేవుడు మన జీవితాన్ని కూడా నూతన పరుస్తానంటున్నాడు. మన జీవితం నూతన పరిస్తే శాంతి సమాధానంతో మనం ముందుకు నడుస్తాము.
నూతన జీవమును, నూతన సృష్టిని మన జీవితాల్లో అనుగ్రహించి ఆయన పాత వాటిని తొలగించేస్తాడంట. పాత వాటిని పాతి పెట్టేస్తాడు. పాతవి గతించెను, పాతవి అయిపోయింది, పాత వాటి సమయము, పాత క్రియలు అయిపోయినవి, వాటిని పాతి పెట్టాను అంటున్నాడు. ఇంకొక వచనము మనం చూసినట్లయితే, సత్యమును అనుసరించి యోహాను 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. పరలోకపు తండ్రి చెప్పిన ఆజ్ఞ ప్రకారము ఆయన బిడ్డలైన వారు సత్యమును అనుసరించిన వారుగా ఉన్నారు. ఆయన పరలోకపు తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. దేవుని పిల్లలు పరలోకపు తండ్రి చెప్పిన మాటను అనుసరించి సత్యము ప్రకారము నడుచుకున్న వారిని చూచి తండ్రి ఎంతగానో సంతోషపడుతున్నాడు. జీవన విధానం ప్రవర్తనలో 2వ పాయింట్, జీవన విధానములో ప్రవర్తనలో సత్యము కూడా ఉండాలి. జీవన విధానములో సత్యము కలిగి మనం ఉండాలని దేవుని పిల్లలైన కొంతమంది సత్యమును అనుసరించి దేవుని బహుగా సంతోషపెట్టిన వారు ఉన్నారు. మనం అలాగా ఉండిన ఎడల బహుగా దేవుని సంతోషపెట్టిన వారముగా ఉంటాము. ఇదే మాట ఇంకొక చోట యోహాను వ్రాసిన 3వ పత్రిక 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషమేమి లేదు అని ఇక్కడ వ్రాయబడింది. యోహాను భక్తుడు రచించి ఉన్నాడు. దేవుడు కూడా మన జీవితాల్లో ఇలాగా మనము సత్య ప్రకారము సత్యమే జైతే అని అంటారు. కానీ ఈ భూలోకంలో అసత్యమే ఎక్కువగా గెలుస్తూ ఉంటుంది. సత్యము ఒక్కరికి తెలిస్తే ఒక అబద్ధము సత్యము తెలిసేలోపు ఊరంతా చుట్టూ వచ్చిద్దంట. అట్లానే సత్యమును కనుమరుగు చేసే దినములు ఇవి. సత్యమును కనుమరుగు చేసి సత్యము చెప్పేలోకే, సత్యము వచ్చే లోపే ఊరంతా తిరిగి వచ్చిద్దంట. అసత్యము అంటే అబద్ధము. ఇక్కడ దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. దేవుడు కూడా మనము సత్యవంతులుగా సత్య మార్గము చొప్పున, నిజమైన మార్గము చొప్పున మనము నడవాలని కోరుకుంటున్నాడు. ఆయనకి సంతోషం ఏమిటంట, సత్యమును అనుసరించిన వారమైతే, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని ఆ మాట వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏమీ లేదు అంటున్నాడు దేవుడు. దేవుడు మనల్ని సత్యవంతులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని యోహాను సువార్తలో ఉంది. 14 లేక 15 అధ్యాయాల్లో సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేసింది. సత్యమే ఎప్పుడు నిదానమైన, లేకపోతే సత్యము చెప్పినప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు వస్తాయి. నిజాయితీగా నిజము చెప్పినప్పుడు, సత్యము ఎప్పటికైనా చివరికి సత్యమే గెలిచిద్ది. దేవుడు ఆయన సత్యవంతుడు, మనల్ని కూడా సత్యవంతులుగా, ఇక్కడ కొంతమంది భక్తులు సత్యవంతులుగా ఉన్నారు, వారిని గురించి దేవుడు సంతోషపడుతున్నాడు. మనము కూడా ఆ సత్యము ప్రకారం అనుసరించి నడుచుకునే ఎడల మనల్ని గురించి దేవుడు సంతోషపడును. ఇంకా మూడవ పాయింట్ ప్రభునందుండి. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టుచు
ఇంటి వలె కట్టుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు ప్రభునందుండిన వారు వేరుపారులాగున. అంటే ఒక చెట్టు ఎలాగైతే చిన్న చిన్నగా ఎదుగుతా దాని వేర్లు భూమిలోకి వివిధ ప్రదేశంలోకి భూమిలో వస్తూ ఉంటాయి. ఒక చైనాలో పెరిగే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు 5 సంవత్సరాల వరకు, నేను కొన్ని విన్న మాటలు అయ్యి, 5 సంవత్సరాల వరకు పైన ఎదగదు. మొక్కను వేస్తే లేకపోతే విత్తనము వేస్తే 5 సంవత్సరాల వరకు అది మొలవదు. అది 5 సంవత్సరాల వరకు బయటికి కనిపించదు. భూమిలో నుంచి పైకి వేసిన 5 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు 1 సంవత్సరము లేకపోతే 6 నెలల్లోనే అది చాలా ఎత్తుకు వెళ్ళిపోతుంది. చాలా ఎత్తుకు త్వరగా చాలా ఎత్తుకు వెళ్ళిపోతుంది. అంటే దానికి కారణం ఏంటంటే ఆ 5 సంవత్సరాలు అది ఆ విత్తనము కుళ్ళిపోయింది. ఆ విత్తనము దానికి ఇంకా ఆ విత్తనము మొలవలేదు, అది వేస్ట్ అయిపోయింది అనుకుంటాం. కానీ ఆ చైనాలో ఉండే చెట్టు దాన్ని ఆ విత్తనం వేసినప్పుడు అది ఫలించింది. అది లోపల ఎదుగుతూ ఉండిద్దంట. లోపల దాని వేర్లు ఒక్కొక్క ప్రదేశంలో చాలా లోతుగా అండర్ గ్రౌండ్లో భూమిలో దాని వేర్లను వ్యాపింపచేసిద్ది. భూమిలో పైకి వచ్చే మొక్కగా కాకుండా, అన్ని మొక్కలుగా కాకుండా 5 సంవత్సరాల వరకు భూమిలో నుంచి బయటికి రాకుండా అది లోపల భూమిలో అంతా ఏర్లు వివిధ ప్రదేశాలకు వెళ్తూ ఉండిద్ది లోపల. అట్లానే మనము కూడా క్రీస్తు యేసునందు వేరు పారిన వారమై, ఇల్లు ఎలాగైతే మొదట పిల్లర్స్ లోపల ఎంతగానో లోపలికి తవ్వి ఎంతగానో లోపల ఎలాగైతే పిల్లర్స్ భీములు వేస్తామో అట్లానే లోపల ముందు స్ట్రాంగ్ చేస్తామో, అలాగే మనము కూడా వేరు పారిన వారమై క్రీస్తు యేసునందు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారమై. అంటే ఆ చెట్లు చైనా చెట్టు ఎలాగైతే అది 5 సంవత్సరాల వరకు పైకి మొలవకుండా పైకి రాకుండా భూమిలో ఎలాగైతే వేరు పారిన రీతిగా ఎలా ఉందో, అలాగే మనము కూడా మన జీవితంలో ప్రభు అయిన క్రీస్తు యేసునందు మనము వేరు పారిన వారమై మన హృదయముల్లో జీవన విధానం ప్రవర్తనలో 3వ పాయింట్, మన ప్రవర్తనలో మనము లోపల మనసులో సిద్ధపరచుకొని దేవుని క్రమము చొప్పున నడుచుకుంటే ఆయనలో మనం బిల్డ్ చేయబడాలి, ఆయనలో మనము స్థిరపరచబడాలి. దేవుడు చెప్తున్న మాట ఈ 3వ పాయింట్లో. 4వ పాయింట్, విశ్వాసము వలన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. 4వ పాయింట్లో విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. ఎంతోమంది భక్తులు, దావీదు భక్తుడు కానీ, ఎంతోమంది అబ్రహాము కానీ, ఇస్సాకు, యాకోబు, అలాగే మోషే, వారందరూ కూడా విశ్వాసములోనే ఈ దినము జీవన విధానం ప్రవర్తనలు 4వ పాయింట్, విశ్వాసములోనే బ్రతుకుచున్నామని ఎంతోమంది భక్తులు చెప్పారు. అలా బ్రతికి మనకు ఆదర్శముగా, మనకు ఒక రోల్ మోడల్గా చెప్పి చూపించి వెళ్ళారు. కాబట్టి ఆ ప్రకారము నడుచుకుంటూ దేవుని వాక్యము కూడా మనకు సహాయపడుతుంది. విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. మన జీవితంలో విశ్వాసము వలననే మనము ముందుకు అడుగు వేయగలము. మన నమ్మకం, మన విశ్వాసం దేవుడి యందు ఉంచితే దేవుడు నాకు మేలు చేస్తాడు, దేవుడు నాకు కృప చూపించి అన్ని పనులను నా జీవితంలో నాకు కావలసిన ప్రతి వాటిని ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పి ఎరిగినప్పుడు, అలాగా వెళ్ళినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా ఎవరికి కూడా ఆయన అన్యాయం చేసేవాడు దేవుడు కాడు. ఆయన యందు నమ్మకం ఉంచిన వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచి నడుచు వారికి ఎప్పుడు కూడా ఆయన అన్యాయం చేసేవాడు కాదు, ఆయన వదిలివేసే దేవుడు కాదు. కొంతమంది, ఒక సహోదరుడు నాకు చెప్పాడు, ఒక సహోదరుడు యేసుక్రీస్తు నమ్మాను, నాకు ఉద్యోగం వచ్చింది అనుకొని ఆశతో ఎదురు చూచాను, నాకు ఉద్యోగం రాలేదు, నాకు
తర్వాత వేరే వైపు వెళ్ళిన తర్వాత మరి యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి వేరే వాటిని నమ్మటం వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని చెప్తున్నాడు అని చెప్పాడు నాకు. నేను అన్నాను, నువ్వు ఎంతకాలము దేవునికి ప్రార్థించావు? దేవుని యందు విశ్వాసముతో ప్రార్థించాలి. ఆయన యందు విశ్వాసంతో అడిగిన ఎడల ఆయన మేలు చేయును. నువ్వు దేవునిలో ఇంతవరకు ప్రార్థించావు, కానీ ఆయన నువ్వు ఎంతవరకు విశ్వాసము కలిగి ఉంటావు, ఎంతవరకు నువ్వు నా మీద నమ్మకము కలిగి ఉంటావు ఆయన్ని పరీక్షించవచ్చు కదా. దేవుడు నీలో విశ్వాసం ఎంత ఉందని, ఎంతవరకు నువ్వు ఓర్చుకుంటావు, ఎంతవరకు నువ్వు ఉద్యోగం కోసం అడుగుతావు అని దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఆయనే ఇస్తాడు అని చెప్పి నమ్మకం కలిగి ఉన్నాడా లేదని దేవుడు నీ వైపు చూసి ఎదురు చూస్తుంటాడు కదా అని చెప్పన్నా. తర్వాత అతనికి జ్ఞాపకం కలిగింది, దేవుడు బహుశా నన్ను పరీక్షించుంటాడు. తర్వాత ఉద్యోగము వచ్చింది, వేరే మతంలోనికి వెళ్ళాడు. ఆ తర్వాత అంటున్నాడు, నాకు మొదట చెప్పిన మాట నేను వివరంగా చెప్పిన తర్వాత తనకు అర్థమైంది. మొదటేమంటున్నాడు, నేను యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి, నువ్వు నమ్మిన దేవుడిని విడిచిపెట్టి నేను వేరే మతంలోనికి, వేరే దేవుడిని నమ్మినప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది అన్నాడు. కాదు, దేవుడు నీకు ఎంతవరకు నిన్ను పరీక్షించాడు, తర్వాత నీకు ఉద్యోగం ఇచ్చాడు, అప్పుడే నువ్వు వేరే మతంలోనికి వెళ్ళావు. జ్ఞాపకం చేసుకో, ఇది దేవుడు పరీక్షించాడు నిన్ను అని చెప్పాను. అందుకే ఈ మాట ఎందుకంటే విశ్వాసములోనే మనము నడుచు వారముగా ఉండాలి. చివరి వరకు విశ్వాసముతోనే. ఎలాగంటే దేవుడు ఇచ్చినా ఇయ్యకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా అలాగని భక్తులు నడిచారు. యోబు భక్తుడు ఎంతో ఆస్తి కలవాడు, ఆస్తిని అంతా కోల్పోయాడు, మరలా ఆస్తిని 200లకు దేవుడు ఇచ్చాడు. ఎంత అద్భుతము! ఈ రోజుల్లో ఎంతమంది చిన్న చిన్న వాటికే ఇదైపోతున్నారు, బాధపడుతున్నారు. కానీ ధనవంతుడిగా ఉండి పేదవాడిగా అడుక్కునే స్థితి, లేకపోతే రోగముతో ఉన్న మట్టిలో కూర్చున్న వ్యక్తిగా యోబు ఉన్నాడు. ఆయన ఏ మాత్రము జడిలేదు, భయపడలేదు. విశ్వాసములోనే నడుచుకొనుచున్నాము. ఎంతోమంది భక్తులు విశ్వాసములోనే నడుచుకున్నారు. ఎంతోమంది వారు విశ్వాసం దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు దేవుడే వారిని పరీక్షించిన తర్వాత దేవుడు తిరిగి వచ్చి మరలా ఇచ్చాడు. ఎంత గొప్ప పట్టుదల కలిగిన వారు! నెబ్కద్నెజర్ రాజు ముగ్గురిని అగ్నిగుండంలో వేయాలని తలంచినప్పుడు వారు ఏమాత్రము జడిలేదు, భయపడలేదు. దేవుడు కాపాడకపోయినా అని చెప్పన్నారు. అంటే కాపాడకపోవటానికి దేవుడు మమ్మల్ని కాపాడడు అనే కాదు, కానీ దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా ఆయన కొరకు బలిగా మేము అర్పింపబడతాము, ఆయన కొరకు మేము చనిపోవడానికైనా సిద్ధమే అని చెప్పని వారు తీర్మానం చేసుకున్నారు. ఆ తర్వాత దేవుడి వారిని దర్శించి వారికి ఏ హాని కలగకుండా వారికి అగ్నిగుండంలో వేసిన వారు బ్రతికిన వారుగా ఉన్నారు. అలాగే దానియేలు భక్తుడు కూడా అంతే. దేవుడు యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన జడియలేదు, భయపడలేదు. 5వ పాయింట్, దేవుణ్ణి సంతోషపరచుచు. 5వ పాయింట్, దేవుణ్ణి సంతోషపరచు వారముగా మన జీవన విధానం, ప్రవర్తనలో 5వ పాయింట్. ఈ 2వ భాగములో దేవుణ్ణి సంతోషపరచు వారముగా మనం ఉండాలి. దేవుని మనము ఘనపరచువారుగా, సంతోషపరచువారుగా ఉండాలి. ఇందాక చూసినప్పుడు సత్యము వలన తండ్రిని, పరలోకపు తండ్రిని సంతోషపెట్టిన వారుగా ఉన్నారు ఎంతోమంది భక్తులు. మనకంటే ముందున్న ఎంతోమంది భక్తులు, మిషనరీలు అలాగా దేవుని సంతోషపెట్టిన వారుగా ఉన్నారు. ఒకసారి వచనాన్ని చూద్దాము. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మెరుగుదుము. కాగా మీరు రేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. అపోస్తలులు, భక్తులు చెప్పిన బోధకు వారు అంగీకరించి, కొంతమంది సహోదరులు సంఘ పెద్దలుగా ఉన్నవారు వారు అనుసరించి, వాళ్ళు మొదట విశ్వాసులుగా ఉన్నవారు, వారు తర్వాత వారు సంఘ పెద్దలుగా, సేవకులుగా అలాగే మార్చబడిన వారుగా ఉన్నారు.
దేవుణ్ణి సంతోషపరచవలెనని ఆయన కోరుచున్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా మనము ఎలాగ దేవుని సంతోషపరచాలి? మనము ఎలాగ దేవుని సంతోషపరచాలంటే మనము ప్రవర్తన యందు దేవుని సంతోషపరచుట, తర్వాత దేవుడు చేసిన ప్రతి మేలుకు, దేవుడు చూపిన కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సంతోషపరచుట, దేవుడు చేసిన మేలుకు ఆయన్ను ఘనపరచుట, ఆయన సంతోషముగా దేవుణ్ణి సంతోషపెట్టుట. ఇంకొకటి, దేవుని యందు దేవుని నియమాల ప్రకారం ఇందాక ప్రవర్తనలు ఎలాగైతే ఉన్నామో అలాగే వాక్యాన్ని అనుసరించి ఆయన మాటను తెలుసుకొని మనము అలాగ నడుచుటయే సంతోషపరచుట దేవుణ్ణి. ఈ 5వ పాయింట్లో దేవుణ్ణి సంతోషపరచుట, మన ప్రవర్తన యందు దేవుణ్ణి సంతోషపరచుట. మన ప్రవర్తనలో, మన జీవితంలో, ఈ లైవ్లో చూస్తున్న వారే కాదు, బహుశా నేను కూడా కొన్నిసార్లు ప్రవర్తనలో దేవుణ్ణి సంతోషపరచని వారముగా, దేవుణ్ణి దుఃఖపరిచే వారముగా మనం ఉంటాం. కానీ దేవుని యందు మనం ఒప్పుకొని నడిచిన ఎడల ఆయన మనల్ని గురించి సంతోషపడును. మనమందరము కూడా దేవుణ్ణి సంతోషపెట్టు వారముగా మన ప్రవర్తన యందు, ఆయన చేసిన మేలులకు, ఆయన చూపిన కృపకు మన ప్రవర్తన యందు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారంగా మనం ఉండాలి. ఈ 5వ పాయింట్లో దేవుని సంతోషపెట్టు వారము. ఎంతమంది దేవుణ్ణి సంతోషపెడుతున్నారు? దేవుణ్ణి సంతోషపెట్టడం అంటే దేవునికి కానుకలు ఇచ్చి, దేవునికి డబ్బు ఇచ్చి, లేకపోతే దైవ సేవకుడికి ఎంతో డబ్బు ఇవ్వటము కానుకగా వేయటము కాదు. అది ఆ కానుకగా వేయటం, దశంభాగంగా తీయటం, లేకపోతే కొంత మందిరముకో లేకపోతే సేవకునికో ఇవ్వటం ఏమిటంటే మన ఆశీర్వాదము కొరకే, కానీ దేవునికి మనము డబ్బు ఇచ్చిన వారము కాదు. ఆ సేవకునికి సహాయపడిన వారముగా, లేకపోతే మనకు ఆశీర్వాదము, దేవుడు చేసిన మేలుకు మనకు ఆశీర్వాదముగా ఆ కొంత కానుకగా దశంభాగం ఇచ్చుట మనకు ఆశీర్వాదమే, కానీ దేవునికి మనము ఆయనను డబ్బుతో లేకపోతే కానుకతో ఆయన అంతగా సంతోషపడడు. జీవన విధానము, ప్రవర్తన యందే ఆయనను సంతోష పెట్టే వారముగా ఉంటామని అపోస్తలులు కొంతమందికి నేర్పి ఆ మాట చెప్తున్నారు. దేవుని సంతోషపెట్టుట అంటే, దేవుని సంతోషపెట్టడం ఎలాగంటే ఆయన ఆలోచన, ఆయన ప్రకారము, ఆయన సత్యమును అనుసరించిన వారం మనం ఉండాలి. అలాగే మన ప్రవర్తన ఎందుకు సరిగా ఉండిన ఎడల ఆయన సంతోషపడును. దేవుని చిత్తము తెలుసుకొని అలా నడిచిన ఎడల ఆయన సంతోషపడను. దేవుడు మనల్ని గురించి దేవుడు సంతోషపడే విధముగా మనము జీవించాలి. జ్ఞాపకం చేసుకోండి, ఆదివారం దినమున దేవుడిచ్చిన వాక్యము ప్రవర్తన జీవన విధానములు 2వ భాగము. ఇది 5 విషయాలు. మొదటిది నూతన జీవము పొందిన వారమై, 2వది సత్యమును అనుసరించి, 3వది ప్రభువునందుండి, 4వది విశ్వాసము వలన, 5వ పాయింట్ దేవుని సంతోషపరచు వారముగా మనం ఉండాలని ఈ వాక్యంలో దేవుడు, ఈ వాక్యం నుంచి దేవుణ్ణి సంతోషపరచు వారముగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభా, నువ్వు చెప్పిన మాట ప్రభా, 5 విషయాల గురించి నువ్వు ధ్యానం చేసినప్పుడు అయా నీ వాక్యాన్ని ధ్యానం చేశాం. 5 విషయాలు జీవన విధానం ప్రవర్తనలో 2వ భాగంలో నీ బిడ్డలకు నాకును అందరికీ బోధింపజేశావు ప్రభా. ఈ దినమున జీవన విధానము ప్రవర్తనలు ఈ ఆదివారం దినమున 2వ భాగంలో ఉన్న 5 విషయాలను నేర్పించినందుకు స్తోత్రం దేవా. వింటున్న వారికి నాకును నీవు నేర్పించావు, బోధించావు. నీ మాటల ప్రకారం, నీ ఆలోచన ప్రకారం నడిపించినందుకు, అలాగా నిన్ను సంతోషపెట్టు వారుగా మా ప్రవర్తనలో నిన్ను హెచ్చించు వారముగా, నీ యందు భయభక్తులు కలిగిన వారం ఉండాలని నువ్వు మాట్లాడినందుకు స్తోత్రము చెల్లిస్తూ, సత్య ప్రవర్తన యందు మేము అలాగ నడుచున్నట్లు సహాయము తెచ్చేవని ప్రార్థిస్తూ
ఈ 5 విషయాల ప్రకారం మేము నడుచులాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, మేమందరము కలిసి ఈ లైవ్లో చూస్తున్న వారు, నేను కూడా మేమందరం నేర్చుకునే వారము ఉండుటకు సహాయము దయచేయండి. నీవు కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరం దీవించును గాక. ఈ లైవ్ కార్యక్రమంలో చూసిన వారందరికీ ప్రేమపూర్వక వందనాలు. ఆమేన్.